తండ్రి, కృపగల యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సమయం ఉంది తండ్రి నాయన, నీ పాద చెంత చేరినైనా నా ప్రభా, ఇదిగో ఈ జ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు తండ్రి. అయ్యా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయన, సహాయం దయచేయమని అడుగుతున్నావు యేసయ్య. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సమయం ఉంది నాయన, భయంకరం దినాల్లోనైనా మేము జీవిస్తున్నాం దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన నా ప్రభా. అవును నాయన నా ప్రభా, చిన్నలైనా కానీ పెద్దలైనా కానీ నాయన భయభక్తులు లేనందువల్ల తండ్రి నాయన నా ప్రభా, ఎవరిని ప్రేమించాలో ఎవరిని నాయన గౌరవించాలో తెలియని రోజుల్లో జీవిస్తున్నారు తండ్రి నాయన. అయా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన నా ప్రభా. ఇదిగో తండ్రి తెలియని వయసులోనే నాయన నా ప్రభా, ఇదిగో తండ్రి నాయన హంతకులుగా మారుతున్నారు తండ్రి నాయన. ఎందు నిమిత్తం అంటే నాయన ప్రేమ అభిమానాలు లేనప్పటికీ తండ్రి నాయన, ఈ భయంకరం దినాలు అయితే నాయన నా ప్రభా, అయ్యా వాళ్ళని చెడు మార్గాలకు నడిపిస్తున్నా నాయన నా ప్రభా. ఇదిగో నాయన రోజులను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నాయన. యేసయ్యా, నీకే స్థితులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నాయన కుటుంబంలో ఉండే నాయన పరిస్థితులను బట్టి కానీ నాయన, ఆ కుటుంబంలో జీవిస్తున్న తల్లిదండ్రులను బట్టి కూడా తండ్రి నాయన నా ప్రభా. అవును నాయన నా ప్రభా, ఏ కుటుంబాలు అయితే నాయన నా ప్రభా దైవభక్తి లేని కుటుంబాలను జీవిస్తున్నప్పటికి తండ్రి నాయన, ఆ వాతావరణం కూడా నాయన బిడ్డల మీద పడుతుంది తండ్రి నాయన నా ప్రభా. ఆయా చిన్ననాటి నుంచి నాయన నా ప్రభ నీ యందు నాయన భయభక్తులతో నడుచుకున్న కుటుంబం అయితే తండ్రి నాయన, నాయన తెలిసి తెలియని పాపం చేసినప్పటికీ తండ్రి నాయన, ఆ పాపాన్ని చూసి భయపడతారు తండ్రి నాయన నా ప్రభా. అటువంటి పరిస్థితి నాయన ఈనాడు తండ్రి నాయన ఎంతో మంది నాయన నీ సన్నిధికి వస్తున్నప్పటికీ నాయన నా ప్రభా, అనేక మంది కుటుంబాలను కూడా నాయన నా ప్రభా శాంతి సమాధానం లేక జీవిస్తున్నారు తండ్రి నాయన నా ప్రభా. అటువంటి కుటుంబాలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయన. దేవా నాయన, ఇదిగో నాయన తెలంగాణలో నాయన నా ప్రభా, ఐదుగు నాయన 10th క్లాస్ చదువుతున్న బిడ్డ తండ్రి నాయన 15 సంవత్సరాలు ఉన్నప్పటికీ నాయన, 10 సంవత్సరాల బిడ్డనే నాయన హత్య చేసినప్పటికి తండ్రి నాయన నా ప్రభా, ఎంతో చిన్న బిడ్డలు తండ్రి నాయన నా ప్రభా, తెలియని వయసు అయినప్పటికీ తండ్రి నాయన ఒక మనిషిని చంపే స్థితికి నాయన నా ప్రభా ఇదిగో నాయన వెళ్ళిపోతున్నది తండ్రి నాయన. వాళ్ళలో తండ్రి నాయన ఏదని నాయన నా ప్రభు ఏదనిపిస్తే అది జరిగిస్తున్నారు తండ్రి ఈ రోజుల్లో తండ్రి నాయన. మీరు సహాయం చేసే దేవుడు తండ్రి, కృప చూపించే దేవుడు తండ్రి నాయన. మీరే నాయన మంచి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు తండ్రి నాయన. జ్ఞానాలు లేని కుటుంబాలను మీరు కట్టమని అడుగుతున్నాం తండ్రి. తల్లిదండ్రులు ఆయన నా ప్రభా, ఇద్దరు నాయన నా ప్రభుదిగో నాయన నా ప్రభా ప్రయాస పడుతున్నారా కానీ దేని కొరకు ప్రయాస పడుతున్నారని తెలుసుకునే జ్ఞానం లేకుండా ఉంది దేవా. బిడ్డలు ఏమైపోతున్నారని జ్ఞానం లేకుండా నాయన జీవిస్తున్నామేమో తండ్రి నాయన. ఇదిగో నాయన ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయన. ఏ బిడ్డల కోసం అయితే నాయన సంపాదన కోసం ప్రయాస పడుతున్నావా కానీ ఆ బిడ్డలు నశించిపోతున్నారని నా ప్రభు ఆలోచన లేక జీవిస్తున్నామేమో తండ్రి నాయన. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నీ సమయం ఉంది తండ్రి నాయన. నీకే స్థుతులు, స్తోత్రాలనైనా. ఎదుగు కుటుంబాలను సంతోషంగా ఉన్నప్పుడే తండ్రి నాయన ఐశ్వర్యం కంటే గొప్పగా నాయన ఉంటుంది తండ్రి నాయన. అటువంటి నెమ్మది శాంతి లేకుండా కోల్పోతున్నాం తండ్రి నాయన. నీకే స్థుతులు, స్తోత్రాలు తండ్రి నాయన నా ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఉపాధ్యాయులైతే తండ్రి నాయన బిడ్డలైనా సరి అయిన మార్గంలోనైనా నా ప్రభా నడిచేదానికి నాయన వాళ్ళ తండ్రి మందలించినప్పుడు తండ్రి నాయన ఇదనాల బిడ్డలైతే నాయన నా ప్రభా వాళ్ళ పక్షాన నాయన తిరుగుబాటు చేస్తున్నారు తండ్రి నాయన. వాళ్ళలో తండ్రి నాయన ఇదిగో నాయన భయభక్తులు లేని వల్ల నాయన నా ప్రభా మీకే వందనాలు తండ్రి నాయన. భయంకర అంటే దినాల్లో తండ్రి నాయన ఇదిగో నాయన ఏదైతే ఈ ఫోన్లు నాయన నా ప్రభా కలిగి ఉన్నాయో తండ్రి నాయన మంచిని పక్కన పెట్టి నాయన చెడుకి లోబడి తండ్రి నాయన వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి కూడా నీకే స్థుతులు, స్తోత్రాలు నాయన. ఆ బిడ్డల మైండ్లో నుంచి నాయన మంచితనాన్ని నేర్పించమని అడుగుతున్నావు నాయన. వాళ్ళ మనసులో తండ్రి నాయన భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నావు నాయన. సహాయం దయచేయండి నాయన. నీకే స్థుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. నీకే వేలాది వందనాలు తండ్రి నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా తండ్రి. మా కుటుంబాలు కూడా తండ్రి నాయన నీ యందు భయభక్తులు కలిగి మా బిడ్డలను నాయన ఎలాగ పెంచాలో ఎలాగ నడిపించుకోవాలో నాయన సహాయం దయచేయమని అడుగుతున్నావు నాయన. కృప దయచేయమని అడుగుతున్నావు నాయన నా ప్రభా. ఇదిగో నాయన చిన్నతనం నుంచి నాయన నీ యందు భయభక్తులుగా నాయన నడిచినప్పుడు పెద్దవాడైనప్పుడు నాయన తను నాయన త్రోవ తప్పకుండా నడుస్తాడు తండ్రి నాయన. అటువంటి కృప మా అందరికి అనుగ్రహించమని అడుగుతున్నావు నాయన. ఈ భయంకర పరిస్థితులు భయంకర నాయన స్థితి నుంచి నాయన మమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయన. ముఖ్యంగా తండ్రి నాయన నీ సన్నిధిలో గడిపే ధన్యత భాగ్యం మా అందరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.
నన్ను తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ దినం నన్ను తండ్రి అయ్యా నీకే వేలాది కోట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నీ పాద సన్నిధానంలో తండ్రి మేము చేరి తండ్రి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రారంభం నుంచి నన్ను తండ్రి ఎంతో నన్ను తండ్రి ప్రభా నీ యొక్క మహిమ ద్వారా నన్ను తండ్రి ప్రభా ఈ యొక్క నన్ను తండ్రి ప్రభా విజ్ఞాపనలు జరిగిస్తున్నందుకై స్తోత్రమయ్యా. ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అంతటి నన్ను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నన్ను మాకు ఇచ్చిన అంశాలను బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి, చిన్నపిల్లలు ఉన్నారు తండ్రి ప్రభా, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి ప్రభా, వారికి మంచి స్వస్థతను ఇవ్వండి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా చిన్నపిల్లలు నన్ను తండ్రి నీ దయందును మనుషుల దయందును తండ్రి ప్రభా నిత్యము వర్ధిల్లునట్లు తండ్రి వారికి కృపను జ్ఞానమునని తండ్రి వివేచన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలకునని తండ్రి ప్రభా జ్వరం చేత బాధపడుతుండగా తండ్రి ప్రభా జ్వరం నుండి విడిపించుటకు నన్ను తండ్రి నీ కృప సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ చిన్నపిల్లలు మీరు స్వస్థపరచండి తండ్రి ప్రభా, బలహీన సమయంలో మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. బిడ్డలకు నేను మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అదిగే తండ్రి ప్రభా అయ్యా ఇచ్చినటువంటి అంశాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి, ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా మా మొరాలకించి బిడ్డల జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించండి తండ్రి ప్రభా. అదేవిధంగా నన్ను తండ్రి ప్రభా అయ్యా చింతకుంట ప్రాంతాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ ప్రాంతం తండ్రి ప్రభా నేను వెళ్ళి సువార్త జరిగించినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. మా టీంను అంతటిని మీరు దీవించండి. ఆయన వచ్చిన బిడ్డల్ని రాలేని బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి ఆ ప్రాంతానికి తండ్రి ప్రభా నాయన రక్షణ కావాలి తండ్రి ప్రభా, నీకు స్తోత్రం అయ్యా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ దయచండి, మారు మనసు దయచండి దేవా, నీకే స్తోత్రం అయ్యా. ఆ ప్రాంత ప్రజలందరూ నన్ను తండ్రి నిన్ను తెలుసుకునేటువంటి కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఎరగని బిడ్డలు ఉన్నారో తండ్రి ప్రభా వారందరూ నన్ను ఎరిగేటువంటి కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాబోయే రోజుల్లో తండ్రి ప్రభా వారందరికి రక్షణ ఇచ్చి మారు మనసునిచ్చినని తండ్రి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యవనస్తులు మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యవనస్తులు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా త్రిపుర రాష్ట్రాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నన్ను తండ్రి ప్రభా నాయన ఏదైతే ఉన్నాయో తండ్రి వాటన్నిటిని విషయంలో తండ్రి ప్రభా నీ దృష్టికి తీసుకొస్తున్నాం తండ్రి ప్రభా. ఆ ప్రాంతాన్ని నీ చేతులకు అప్పగించుచున్నాం తండ్రి ప్రభా. ఆ ప్రాంతాన్ని మీరు దీవించండి, ఆ ప్రాంతానికి రక్షణ దయచండి, మారు మనసు దయచండి తండ్రి ప్రభా. ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రతిదీనని తండ్రి ప్రభా ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా మారు మనసు రక్షణ దయచండి తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి తండ్రి ప్రభా. ఆ ప్రాంతంలో ఏదైతే కొదువుగా ఉన్నదో వాటన్నిటిని సహాయం ఇచ్చండి తండ్రి. ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో తండ్రి వాటన్నిటిని దృష్టికి తీసుకొస్తున్నాను తండ్రి ప్రభా. మీరేననే తండ్రి శాంతి నిర్మూలము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు కనుక తండ్రి ప్రభా ఆ రాష్ట్రాన్ని బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ప్రభా. రాష్ట్రానికి నన్ను తండ్రి అయా మీరే కృపనివ్వండి, రక్షణ ఇవ్వండి తండ్రి ప్రభా, మారు మనసునివ్వండి తండ్రి ప్రభా. ప్రతి విషయంలో నీ కృప వెంబడి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్నపిల్లలను బట్టి నన్ను తండ్రి ప్రభా, సువార్తను బట్టి ఇదిగో ఈ యొక్క రాష్ట్రాన్ని బట్టి ప్రార్థించి ఉండగా తండ్రి ప్రభా టీంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదం సార్. మన తండ్రి యొద్ద నుండి కుమారుని యొద్ద నుండి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యుని సహవాసము శాంతి సమాధానము ఈ దినం ఉదయకాల సమయంలో పాలు పంపులు పొందినటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.